తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రాజెక్టు వ్యయం గురించి కేటీఆర్ నిలదీస్తే శ్రీధర్ బాబు భట్టి కౌంటర్ ఇచ్చారు. హ్యామ్ రోడ్లపై కోమటిరెడ్డి స్పీచ్ కి హరీష్ రావు రన్నింగ్ కామెంటరీ చేయడంతో కాకరేగింది. మూడో రోజు అసెంబ్లీకి వచ్చే ముందు గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? మూసీ ప్రాజెక్టుపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్ తయారైందని చెప్పారు. దాని అంచనా వ్యయం 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లుగా చెప్పారు. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. అది 2 నెలల్లో ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించారు. మెయిన్ హాట్ అనే కంపెనీకి డిపిఆర్ తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ కంపెనీని పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసిందన్నారు. 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్ లో 4-5 కోట్లని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుతో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గెజెట్ లో 10,000 నిర్మాణాలని పేర్కొన్నారు. వీటిలో ఏది కరెక్ట్ అని కేటీఆర్ అడిగారు. వారు మంత్రి గారు 1,400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. కేటీఆర్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. హెచ్ఏఎం రోడ్లపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతుండగా హరీష్ రావు రన్నింగ్ కామెంటరీ చేశారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరేసినట్టుంటున్నారు. హరీష్ రావు గారే ఏపీసీలో. ఎందుకంటే ఇక వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి తుమ్మల మధ్య మాటల యుద్ధం నడిచింది. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. మూడో రోజు దాకా పత్తా లేరు. కేటీఆర్ కు దమ్ముంటే వెలుగుమట్లపై చర్చకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. గౌరవ్ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే ఆడు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మూడో రోజు కూడా అసెంబ్లీ గరంగరంగా జరిగింది.